Okay, now let us discuss testing of hypothesis student t distributions for 2 means. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ సింగిల్ మీన్ చూసాం. ఇక్కడ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ 2 మీన్స్. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలోనే శాంపుల్ సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ ఫర్ స్మాల్ శాంపుల్స్ అంటే టీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కానీ chi² డిస్ట్రిబ్యూషన్ కానీ వస్తుంది. చిన్నగా ఉండటంతో పాటు మీన్ ఉంది అంటే కంపల్సరీగా టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. అందులో 2 మీన్స్ ఉంటే 2 మీన్స్ యొక్క మెథడ్ వాడాలి. ఓకే, అంటే 2 మీన్స్ అని ఎలా తెలుస్తుంది? మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో స్మాల్ శాంపుల్ సైజ్తో పాటు 2 శాంపుల్స్ ఉంటాయి. ఆ 2 శాంపుల్స్కి విడివిడిగా సెపరేట్ మీన్ ఉంటుంది. మీన్ ఆఫ్ ది శాంపుల్ 2 మీన్స్ ఉంటాయి. అలాగే స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా సపరేట్గా ఉంటాయి. స్మాల్ సైజెస్ శాంపుల్ సైజెస్ కూడా N1 N2 రెండు సపరేట్గా ఉంటాయి. ప్రాబ్లం చూడగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు. స్మాల్ శాంపుల్ సైజ్ ఏముంటుంది, టీ డిస్ట్రిబ్యూషన్ అని గుర్తించడం కోసం ఏంటంటే అందులో మీన్ ఉంటుంది, 2 మీన్స్ ఉంటుంది. 2 మీన్స్ ఉంటే అలా చేయాలి. ఈ 2 మీన్స్ ప్రాబ్లంలో కంపల్సరీగా మనకు గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటంటే టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఒకటి, వేరియన్స్ ఫార్ములా ఒకటి బాగా గుర్తుండాలి. ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఈజ్ గివెన్ బై x bar minus y bar divided by small s into root over 1 by n1 plus 1 by n2. Here x bar is mean of the first sample, y bar is the mean of the second sample, n1 is the first sample size, n2 is the second sample size. S is given by s square is equal to summation xi minus x bar whole square plus summation yi minus y bar whole square divided by n1 plus n2 minus 2. Small sample confidence interval for delta is equal to mu1. Okay, ఇలా వస్తుంది. Okay, now let us go to the problem. This is the problem. Okay. Measuring specimen of nylon yarn taken from 2 spinning machines, it was found that 8 specimens from the first machine had a mean denier of 9.67 with a standard deviation of 1.81, while 10 specimens from the second machine had a mean denier of 7.43 with a standard deviation of 1.48. Assuming that the population sampled are normal and have the same variance, test the null hypothesis mu1 minus mu2 is equal to 1.5 against the alternative hypothesis mu1 minus mu2 greater than 1.5 at the 0.05 level of significance. Okay, ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం కంపల్సరీగా టీ డిస్ట్రిబ్యూషన్లో 2 మీన్స్లోనే ఎందుకు చేయాలి ఒకసారి చూడండి. There are samples are 8 specimens from the first mission and 10 specimens from the second. ఇందులో ఫస్ట్ శాంపుల్ సైజ్ వచ్చేసి 8, సెకండ్ శాంపుల్ సైజ్ వచ్చేసి 10. క్లియర్లీ దే ఆర్ లెస్ దెన్ 30 ఐటమ్స్. దేర్ఫోర్ క్లియర్లీ దే both of them are స్మాల్ శాంపుల్స్. స్మాల్ శాంపుల్స్ అనగానే 3 టెస్టులు గుర్తు కావాలి మనకి. టీ డిస్ట్రిబ్యూషన్, స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, chi² డిస్ట్రిబ్యూషన్ ఒకటి. ఓకేనా, తర్వాత ఇందులో మీన్ కనపడుతుంది కాబట్టి మీన్ చూడండి, మీన్ డెనియర్. ఎప్పుడైతే మీన్ అనే టర్మ్ కనిపించిందో వెంటనే టీ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే వాడాలి. టీ డిస్ట్రిబ్యూషన్ 2 టైప్స్, సింగిల్ మీనా 2 మీన్సా. ఇక్కడ కంపల్సరీగా 2 మీన్స్ ఉన్నాయి కాబట్టి 2 మీన్స్, 2 శాంపుల్స్ ఉన్నాయంటే 2 మీన్స్ ఉంటాయి, 2 స్టాండర్డ్ డీవియేషన్స్ ఉంటాయి, 2 శాంపుల్ సైజ్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా అదే వాడాలి. 2 మీన్ స్టాటిస్టిక్ ఈజ్ గివెన్ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వేసుకొని s² ఈ ఫార్ములా వేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ దిస్ ప్రాబ్లం ఆల్రెడీ నల్ హైపోథెసిస్ ఈజ్ గివెన్ యాజ్ mu1 minus mu2 is equal to 1.5. Null hypothesis is given by mu1 minus mu2 is equal to 1.5. That is mean difference between 2 means should be 1.5 అని చూపించాను. అది ఉంటుందా లేదా
ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అలా ఉండదు. μ1 మైనస్ μ2 ఈజ్ గ్రేటర్ దెన్ 1.5. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కూడా మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. μ1 మైనస్ μ2 ఈజ్ గ్రేటర్ దెన్ 1.5. ఎప్పుడైతే గ్రేటర్ దెన్ వచ్చిందో దిస్ ఈజ్ క్లియర్లీ రైట్ టైల్డ్ టెస్ట్. ఓకే, ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ గివెన్ యాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 అంటే 95% కాన్ఫిడెన్స్ లెవెల్తో మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ వై బార్ మైనస్ డెల్టా డివైడెడ్ బై ఎస్ ఇంటూ రూట్ ఓవర్ 1/n1 ప్లస్ 1/n2. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ది ఫస్ట్ శాంపుల్ 9.67, y bar is equal to mean of the second sample 7.43, delta difference 1.5, n1 first sample size 8, n2 second sample size 10. Okay, variance of the first sample is s1 square, that is 3.276. Variance of the second sample is s2 square is equal to 2.19. ఓకే, ఇక్కడ ఎస్ వాల్యూ మనకు డైరెక్ట్గా దొరకదు. ఎస్ వాల్యూ కావాలి అంటే s1 స్క్వేర్ s2 స్క్వేర్ వాల్యూస్ యూజ్ చేసుకుని బేస్ చేసుకుని ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? ఎస్ స్క్వేర్ ఈజ్ గివెన్ బై సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 మైనస్ 2. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. We know that clearly s1 square is given by sigma xi minus x bar whole square divided by n1 minus 1. s1 square ఫార్ములా అది. ఓకే, n1 మైనస్ 1 RHS నుంచి LHSకి తీసుకురండి. ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా. s1 స్క్వేర్ ఇంటూ n1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ xi మైనస్ x బార్. s2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n2 మైనస్ 1 కదా. అంటే s2 స్క్వేర్ ఇంటూ n2 n2, దిస్ ఈజ్ n2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ వస్తుంది కదా. ఇప్పుడు ఎస్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అంటే s1 స్క్వేర్ ఇంటూ n1 మైనస్ 1 ప్లస్ రీప్లేస్ చేయండి. Similarly, sigma of yi minus y bar whole square. Sigma of yi minus y bar whole square means s2 square into n2 minus 1 divided by n1 plus n2 minus 2. Okay, s1 square value is 3.276. s2 square value is 2.19. Replace both of them with the 3.276 and 2.19. Okay, s1 square means 3.2216 into n1 minus 1. Sample size is 8 minus 1 7 plus s2 square 2.19 into sample size is second sample size is 10 minus 1 9. 8 plus 10 minus 2, that is 42.64 by 16. Okay, by solving it we got 0.96. This is a calculated value. Okay, this is calculated value. Now let us find out tabular value find out cheyali. Conclusion, t alpha by 2, this is not correct. Alpha by 2 is wrong. T alpha, because it is right tail test. Only in case of two tail test we have to consider alpha by 2, but in right tail test or in left tail test we have to choose alpha only. Okay, alpha. Okay, t alpha for 0.05 level of significance, this is also wrong. Let us find out the value of t alpha for the 0.05 level of significance and degree 16 degree. Yeah, degree is 16 because the formula for degree of freedom is n1 plus n2 minus 2, that is n1 first sample size 8 plus second sample size 10, 8 plus 10 minus 2 16. Therefore, for 0.05 level of significance for 16 degree of freedom, what is the t alpha value? Let us find out from the table. Okay. This is the table.
Okay, what is alpha value? Alpha is equal to level of significance 0.05. Therefore 0.05 అంటే level of confidence అంత ఉంది 1 minus 0.05 95%, 0.295 అంటే you have to select this column t suffix 0.95. ఓకే, కాలం సెలెక్ట్ చేసుకున్నాం, రోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి డిగ్రీస్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఇక్కడ ఫార్ములా ఏంటి? n1 ప్లస్ n2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 16 కాబట్టి కన్సర్నింగ్ దిస్ ప్రాబ్లమ్, కరస్పాండింగ్ టు దిస్ ప్రాబ్లమ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 16 కాబట్టి 16th రో అంటే ఈ రో చూజ్ చేసుకోవాలి. ఈ రో చూజ్ చేసుకుంటే వాల్యూ ఎంత వచ్చింది ఒకసారి చూడండి. వాల్యూ ఎంత వచ్చింది? 1.75 is the corresponding value, tabular value. Okay, therefore 1.75 is the tabular value. Okay, T alpha. Okay, therefore ఇక్కడ కంపేర్ చేయండి. కాలిక్యులేటెడ్ వాల్యూ, టేబులర్ వాల్యూ. కాలిక్యులేటెడ్ వాల్యూ 0.96, టేబులర్ వాల్యూ 1.75. టేబులర్ వాల్యూ 1.75. ఓకే, క్లియర్లీ కాలిక్యులేటెడ్ వాల్యూ t ఈజ్ లెసర్ దాన్ 1.75 టేబులర్ వాల్యూ. కాబట్టి కాలిక్యులేటెడ్ వాల్యూ టేబులర్ వాల్యూ కంటే తక్కువ వచ్చింది అంటే నల్ హైపోథెసిస్ ఈజ్ యాక్సెప్టెడ్. అంటే μ1 మైనస్ μ2 ఈజ్ ఈక్వల్ టు μ1 మైనస్ μ2 ఈజ్ ఈక్వల్ టు 1.5 అనేది కరెక్టే. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ రిజెక్టెడ్. దట్ ఈస్ డిఫరెన్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 1.5. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5. ఓకే, దిస్ ఈస్ ద వే. Now let us go to the second problem. Okay, here values are given in the tabular form. Two independent samples of 8 and 7 items respectively has the following values. Sample 1, sample 2. ఇది కూడా స్మాల్ శాంపిల్స్ కాబట్టి టీ డిస్ట్రిబ్యూషన్స్ వాడాలి. ఇక్కడ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్స్ అన్నాడు కాబట్టి టీ డిస్ట్రిబ్యూషన్ వాడాలి. స్మాల్ శాంపిల్స్లో టీ డిస్ట్రిబ్యూషన్ వాడాలి. టీ డిస్ట్రిబ్యూషన్లో టూ శాంపిల్స్ ఉన్నాయి కాబట్టి 2 మీన్స్ వాడాలి. ఓకే, నల్ హైపోథిసిస్ μ1 ఈజ్ ఈక్వల్ టు μ2. ఎందువల్ల ఇక్కడ μ1 ఈజ్ ఈక్వల్ టు నల్ హైపోథిసిస్ μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్స్ ఆఫ్ శాంపుల్ సిగ్నిఫికెంట్. అంటే రెండు మీన్స్ మధ్య డిఫరెన్స్ సిగ్నిఫికెంట్గా ఉంటుందా, చెప్పుకోదగ్గ లెవెల్లో ఉంటుందా? ఉండదు అంటే నల్ హైపోథిసిస్ μ1 ఈజ్ ఈక్వల్ టు μ2. ఇక్కడ ఈజ్ అవునా కాదా అన్నట్టుగా, ఎస్ ఆర్ నో అన్నట్టుగా ఉంది చూసారా, వెదర్ ఆర్ నాట్. అంతేగాని మోర్ దాన్, లెస్ దాన్ ఇలాంటివి లేవు కాబట్టి ఇవి రైట్ టైల్ టెస్ట్, లెఫ్ట్ టైల్ టెస్ట్ ఇలా రావు. ఎక్సీడ్స్ ఇలాంటి టర్మ్స్ లేవు కాబట్టి వెదర్ ఆర్ నాట్, వెదర్ ఆర్ ఈజ్, క్లైమ్ ఈజ్ టు ఆర్ నాట్, ఇలాంటి సందర్భంలో నాట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేస్తాను. అంటే 2 టైల్ టెస్ట్ μ1 నాట్ ఈజ్ ఈక్వల్ టు μ2. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. ఇక్కడ మాత్రం α/2 ఎందుకంటే 2 టైల్ టెస్ట్లలో α/2 వస్తుంది కాబట్టి 0.05 బై 2 చేస్తే 0.025, α/2 వాల్యూ 0.025. అప్పుడు టీలో ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలి? 975 కాలం యూజ్ చేసుకోవాలి. సరే, ఇక టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ గివెన్ బై టీ ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ y బార్ బై s ఇంటూ √1/n1 ప్లస్ 1/n2. దిస్ ఈజ్ ది ఫార్ములా. ఇక్కడ x బార్ మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు, టేబులర్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి వాటి నుంచి మనం x బార్ వాల్యూని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎలా అంటే 11 + 11 + 13 + 11 + 15 + 9 + 12 + 14 డివైడెడ్ బై 8. ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 12. అలాగే y బార్ వాల్యూ, మీన్ ఆఫ్ ది y శాంపుల్స్, y వేరియబుల్స్ 10. ఓకే, ఇప్పుడు ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా ఈ టేబులర్ ఫామ్ వేసుకోవాలి. ఎందువల్ల అంటే ఎస్కి ఫార్ములా ఏంటి మనకి? SS² = σxi - x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ σyi - y బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n1 + n2 - 2. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి కంపల్సరీగా మనకి టేబులర్ వాల్యూస్ కావాలి.
మనకి కంపల్సరీగా టేబులర్ వాల్యూస్ కావాలి. చూడండి సార్ ఇక్కడ xi, yi. Okay, xi values. These are xi values. These are yi values. xi minus x bar. X bar అంటే ఇక్కడ 12. xi minus x bar 11 minus 12, 11 minus 12, 13 minus 12, 11 minus 12, 15 minus 12. 11 minus 12 minus 1, 11 minus 12 minus 1, 13 minus 12 1, 11 minus 12 minus 1, 15 minus 12 3, 9 minus 12 minus 3, 12 minus 12 0, 14 minus 12 2. ఓకే, దిస్ ఈజ్ xi మైనస్ x బార్. కానీ మనకు కావాల్సింది xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కదా, స్క్వేర్ చేయండి. -1 స్క్వేర్ చేస్తే 1, -1 స్క్వేర్ చేస్తే 1, 1 స్క్వేర్ చేస్తే 1, -1 స్క్వేర్ చేస్తే ఇవన్నీ స్క్వేర్ చేసిన తర్వాత వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 1 2 3 4, 4 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 4, 18 ప్లస్ 22 ప్లస్ 4, 26. ఓకే, 26. ఓకే, therefore సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 26 వచ్చింది. అలాగే సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్, yi మైనస్ y బార్ వాల్యూ, y బార్ అంటే ఇక్కడ మీన్ 10. అంటే వైలో y1లో నుంచి y2లో నుంచి y3లో నుంచి వీటన్నింటిలో నుంచి సేమ్ వేరియబుల్ 10 తీసేయాలి, సేమ్ నెంబర్ 10 తీసేయాలి. 9 మైనస్ 10 మైనస్ 1, 11 minus 10 1, 10 minus 10 0, లేకపోతే 13 minus 10 3, 9 minus ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని స్క్వేర్ చేయాల్సి ఉంది. -1 హోల్ స్క్వేర్ 1, 1 స్క్వేర్ 0 స్క్వేర్ 3 స్క్వేర్ 9, -1 హోల్ స్క్వేర్ 1, -2 హోల్ స్క్వేర్ 4. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 16. మనకి 16 వచ్చింది. therefore sigma of yi minus y bar whole square is 16. 26 plus 16 divided by 13, 3.23. ఓకే, ఎస్ స్క్వేర్ వాల్యూ 3.23 అంటే ఎస్ వాల్యూ ఏమవుతుంది √3.23 అవుతుంది మనకి. ఇప్పుడు వీటన్నిటిని టీలో రీప్లేస్ చేస్తాం. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అంటే మీన్ ఆఫ్ ది ఎక్స్ శాంపిల్స్ 12 మైనస్ వై బార్ 10 డివైడెడ్ బై ఎస్ వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా 3.23 డివైడెడ్ బై 1 బై ఫస్ట్ శాంపిల్స్ 7 ప్లస్ 1 బై సెకండ్ శాంపిల్స్ 8. కాలిక్యులేట్ చేస్తే కాలిక్యులేటెడ్ వాల్యూ 2.159 వచ్చింది. 2.159. ఇప్పుడు లెట్ us ఫైండ్ అవుట్ టేబులర్ వాల్యూ అంటే ఇక్కడ మనకి 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. కానీ సింగిల్ టైల్ టెస్ట్ మనకి 2 టైల్ టెస్ట్ కదా, 2 టైల్ టెస్ట్ అంటే α/2 0.025 అవుతుంది. 1 మైనస్ 0.025 అంటే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ 0.975. అంటే మనం 0.975 ఈ కాలం చూస్ చేసుకోవాలి. 0.975 కాలం చూస్ చేసుకోవాలి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంతా 16. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 16. ఇందువల్ల 16 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఒకసారి చూడండి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 16 కాదు, n1 ప్లస్ n2 మైనస్ 2 13. ఫర్ దిస్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాల్యూ ఈజ్ 2.16. This is a tabular value 2.16. 0.97 level of confidence ki for the 13 degree of freedom ki value tabular value anta 2.16. This is the tabular value 2.16. ఇప్పుడు కంపేర్ చేయండి. టేబులర్ వాల్యూ కంటే కాల్కులేటెడ్ వాల్యూ తక్కువ అంటే యాక్సెప్టెడ్, ఎక్కువ అంటే రిజెక్టెడ్. ఇక్కడ చూడండి 2.159, 2.16 కంటే 2.159 చిన్న వాల్యూ కాబట్టి టీ ఈజ్ లెస్ దాన్ టేబులర్ వాల్యూ d∝/2. కాల్కులేటెడ్ వాల్యూ చిన్నగా ఉంటే యాక్సెప్టెడ్, ఇట్స్ నాట్ ఈస్ యాక్సెప్టెడ్. నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్. ఓకే, దిస్ ఈజ్ ది ప్రాసెస్ టు ఫైండ్ అవుట్ whether the null hypothesis is accepted or not. Okay, next method F distribution. అంటే దేనికి యూజ్ చేస్తాం మనం? వేరియన్సెస్కి యూజ్ చేస్తాం అన్నమాట. వేరియన్సెస్. నెక్స్ట్ మెథడ్ F distribution. ఒకసారి చూడండి. ఇది టేబులర్ ఫామ్. F distribution వాల్యూ ఇందులో వస్తే రిజెక్టెడ్, ఇక్కడ వస్తే యాక్సెప్టెడ్. ఇక్కడ క్యాస్టిక్ ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు ఇది టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా.
మనం టీ ఈజ్ ఈక్వల్ టు చూసాం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు చూసాం. ఓకే, ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది టెస్ట్ స్టాటిస్టిక్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ బై S2 స్క్వేర్, S1 స్క్వేర్ బై S2 స్క్వేర్. ఓకే, వేరియన్సెస్ అన్నమాట. అంటే మనం ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో వేరియన్సెస్ మనం తీసుకుంటాం. S1 స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n1 మైనస్ 1. S2 స్క్వేర్ ఫార్ములా yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ బై n2 మైనస్ 1. ఓకే, లెట్ అస్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ మనకి 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. 2 degrees ఆఫ్ ఫ్రీడమ్, V1 ఉంటుంది, V2 ఉంటుంది. అంటే ప్రీవియస్ ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి అన్నమాట. 2 degrees ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి. ఓకే, ప్రాబ్లం చూడండి. 2 independent samples of 8 and 7 items respectively had the following values of the variables. Sample 1 9, 11, 13, 11, 16, 10 or 12 or 14. Sample 2 11, 13, 11, 14, 10, 8, 10 variables. Okay, let us see here F distribution. Here 2 samples are given, sample 1, sample 2. Okay, problem is like this. For the F distribution, 2 independent samples of 8 and 7 items respectively had the following values of the variables. అంటే ఈ ప్రాబ్లం ఈ మెథడ్లోని ఎందుకు చేయాలి అంటే ఇక్కడ శాంపుల్ యొక్క సైజు 8 to 7. ఓకే, 8 to 7 అంటే క్లియర్లీ దీస్ ఆర్ లెస్సర్ దెన్ 30 అంటే స్మాల్ శాంపుల్స్ అనగానే మనకి గుర్తు రావాల్సిన 3 టెస్ట్లు: టీ డిస్ట్రిబ్యూషను, ఎఫ్ డిస్ట్రిబ్యూషను, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఇందులో టీ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో ఎందుకు చేయాలి? శాంపిల్స్ ఇచ్చాడు కదా, శాంపుల్ 1, శాంపుల్ 2. డూ ద ఎస్టిమేట్స్. ఈ ప్రాబ్లం అడిగే క్వశ్చన్ బట్టి మనం చేయాల్సి ఉంటుంది. డూ ద ఎస్టిమేట్ ద పాపులేషన్ వేరియన్స్. ఈ టర్మ్ కనిపించింది అంటే మీకు వేరియన్స్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో చేయాలన్నమాట. వేరియన్స్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ. ఇప్పుడు వరకు మనం మీన్ అనగానే టీ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి. అందులో మళ్ళీ సింగిల్ మీన్ 2 మీన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ వేరియన్స్ అన్నది కాబట్టి కంపల్సరీగా మనము వేరియన్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. దీని యొక్క శాంపుల్ 1 యొక్క వేరియన్స్, శాంపుల్ 2 యొక్క వేరియన్స్ ఒకటేనా, వేరువేరుగా ఉన్నాయా అంటే కంపల్సరీగా ఇది మనకి ఎక్కడికి వెళ్తుంది, మనకి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లోకి వస్తుంది. ఫైనల్గా మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోబోయేది కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. అది ప్రపోర్షన్స్ అంటే అది తీసుకోవాలి. ఇక్కడ వేరియన్స్, ఇక్కడ నల్ హైపోథిసిస్ ఏంటి? ఇప్పుడు వరకు μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 ఉంటుంది. ఇక్కడ వేరియన్సెస్ కాబట్టి S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S2 స్క్వేర్. ఇక్కడ రైట్ టైల్ లెఫ్ట్ టైల్ ఉండదు, డైరెక్ట్గా మీకు 2 టైల్ టెస్ట్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏముంటుంది? S1 స్క్వేర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు S2 స్క్వేర్. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ వేరియన్సెస్ ఆర్ నాట్ ఈక్వల్, S1 స్క్వేర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు S2. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ బై S2 స్క్వేర్. S1 స్క్వేర్ ఫార్ములా ఈజ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n1 మైనస్ 1. S2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ బై n2 మైనస్ n1. అయితే ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రీవియస్ ప్రాబ్లంలో చేసినట్టుగానే ఈ టేబుల్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. xi వేరియబుల్స్, xi మైనస్ x బార్ వేరియబుల్స్, xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్, xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్, అలాగే yi మైనస్ y బార్ మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ దీనికోసం మనం x బార్ ఫైండ్ అవుట్ చేయాలి. x బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే 9 + 11 + 13 + 11 + 16 + 10 + 12 + 14 డివైడెడ్ బై 8 చేస్తే x బార్ వాల్యూ మనకి ఎంత వస్తుంది? x బార్ ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. అలాగే y బార్ ఈజ్ ఈక్వల్ టు 11 వస్తుంది. ఓకే, x బార్ ఈజ్ ఈక్వల్ టు 12. 9 మైనస్ 12 అంటే -3. -3 స్క్వేర్ చేస్తే 9, xi మైనస్ x బార్ వస్తుంది. 11 మైనస్ 12 -1 స్క్వేర్ చేస్తే 1. 13 మైనస్ 12 1 స్క్వేర్ చేస్తే 1. వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అలాగే yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ y బార్ అంటే 11, y బార్ అంటే 11. కాబట్టి ప్రతి వేరియబుల్ నుంచి 11 తీసేది. 11 మైనస్ 11 10, 11 మైనస్ 11 0, 13 మైనస్
11 2, 11 minus 11 0, 14 minus 11 3, 10 minus 11 minus 1, 8 minus 11 minus 3, 10 minus 11 minus 1. వీటన్నిటిని స్క్వేర్ చేస్తే ఇవి వస్తాయి మనకి 0 4 0 9 1 9 1. వీటన్నిటిని మనం యాడ్ చేస్తే 24 వస్తుంది అనమాట. దట్ ఈస్ సిగ్మా yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఆ విధంగా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ yi మైనస్ y బార్ వాల్యూ స్క్వేర్స్ వాటి యొక్క సమ్మేషన్స్ వస్తాయి మనకి. ఓకే, xi minus x bar values, this is the formula. S1 square is equal to xi minus x bar whole square divided by n1 minus 1. S2 square is equal to yi minus y bar whole square divided by n2 minus 1. Okay, వీటిని S1 square value find out చేస్తే సమ్మేషన్ ఆఫ్ xi minus x bar whole square divided by n1 minus 1 అంటే మనకు 36 వచ్చింది కదా. 36 divided by n1 minus 1. n1 first sample size. First sample size is 8. 8 minus 1 అంటే 7. 36 by 7 is equal to 5.14. S2 square 24 by 6 4. Therefore F is equal to 5.14. ఇక్కడ S1 square by S2 square చేయాలి కదా. That is 5.14 by 4. 5.14 by 4 అంటే 1.285. ఇది F first calculated value. F డిస్ట్రిబ్యూషన్లో calculated value. ఇప్పుడు టేబులర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నేను చెప్పాను కదా, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ 2 degrees ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. బట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఒక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏమో 8 minus 1, ఇంకో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 7 minus 1. 8 minus 1 అంటే 8 minus 1 అంటే 7. 7 minus 1 అంటే 6. 7 6. ఓకే, 7 6. 7, 6. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. వీటికి మనం టేబులర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కన్సిడర్ చేసుకుందాం. ఓకే, లెట్ us కన్సిడర్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. This is the table for F distribution. Okay, ఇది 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 95% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంటైర్ మొత్తానికి ఒకటే టేబుల్ ఉంటుంది. 95% ఒక టేబుల్ ఉంటుంది, 99% ఒక టేబుల్ ఉంటుంది. మనకి ఇచ్చిన 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కాబట్టి ఎంటైర్ టేబుల్ అంతా కూడా 95% సంబంధించి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఎంత అనుకున్నాం? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 7,6 అనుకున్నాం కదా. 7,6 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 7,6. 7,6 అంటే మనకి ఎలా వస్తుంది? 7,6. 7 అంటే ఇది 7,6. 7తో సెవెంత్ రో చూజ్ చేసుకోవాలి. అలాగే 6th కాలం చూజ్ చేసుకోవాలి. 6th కాలం 7,6 అంటే 3.87. టేబులర్ వాల్యూ ఈజ్ 3.87. ఓకే, 3.87. ఓకే, 4.21. ఓకే, let us check once again. 7,6 for 95% level of significance 4.21. Okay, sorry, you have to select first, you have to select column 7. Okay, 7. Secondly, you have to select row 7,6. That is 4.21.
Therefore, for x variables, first select column, y variables, by degree of freedom, select row. Therefore, first select column, second select row. Therefore, 4.21 is 4.21 is tabular value. 4.21 is tabular value. Compare with this value 1.285. Clearly, castic value f is less than tabular value 4.21. Therefore, null hypothesis is accepted. That is, there is no significant difference between the variances. Therefore, f distribution is easy. F distribution is nothing but ఈ ప్రాబ్లం మనం ఈ మోడల్లో ఎప్పుడు చేస్తాం మనం వేరియన్సెస్, ఇక్కడ వేరియన్స్ ఉంది కదా, వేరియన్స్ అన్నప్పుడు మనం ఈ మోడల్లో చేయాల్సి అనమాట. స్మాల్ శాంపుల్ అనగానే మనకి టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ గుర్తుకొస్తుంది కదా. ఇందులో టీ డిస్ట్రిబ్యూషన్ ఏం చేయకూడదు, మీన్స్ అని ఇవ్వలేదు కాబట్టి వేరియన్స్ అని ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా మనం ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో చేయాలి. ప్రపోర్షన్స్ అంటే మళ్ళీ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ నల్ హైపోథీసిస్ అంటే ఏంటి, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S2 స్క్వేర్. ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ ఏమవుతుంది, అని కాంప్లిమెంటరీ ఫంక్షన్ S1 స్క్వేర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు S2 స్క్వేర్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అక్కడ ఇస్తే వెరీ గుడ్, ఇవ్వకపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 తీసుకోండి. ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి ఒక సింగిల్ టేబుల్ ఉంటుంది అనమాట, ఆ టేబుల్లోనే మనం చూడాలి. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ బై S2 స్క్వేర్. S1 స్క్వేర్కి ఫార్ములా ఇది xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n1 మైనస్ 1. S2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ డివైడ్ బై n2 మైనస్ n1. ఇక్కడ x బార్ అంటే x యొక్క వేరియబుల్స్ అన్నింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ మీన్ అంతా మనకి 12. అలాగే y వేరియబుల్స్ అన్నింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ మీన్ 11. ఓకే, ఆ వాల్యూస్ యూజ్ చేసి S1 స్క్వేర్ S2 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టేబులర్ ఫామ్, మన ప్రీవియస్ ప్రాబ్లంలాగా ఈ టేబులర్ ఫామ్ తీసుకోవాలి. తీసుకుని S1 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 5.14, S2 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 4. S1 స్క్వేర్ బై S2 స్క్వేర్ అంటే 5.14/5. ఈ విధంగా 1.285 టేబులర్ వాల్యూ, కాల్కులేటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టేబులర్ వాల్యూతో కంపేర్ చేసి టేబులర్ వాల్యూ కంటే కాల్కులేటెడ్ వాల్యూ తక్కువ null hypothesis accepted. This is F distribution. ఓకేనా? ఓకే.